హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో ఇక్కడ చూడండి, తాటి పండు గుజ్జు అండి. అవును, ఐస్ యాపిల్ అంటారు కదా, అది ముగ్గాక దాన్ని గుజ్జు తీసింది. ఇది మా వదిన పంపింది. ఈ గుజ్జుతో తాటి రొట్టె వేసుకుంటారంటే ఒక రొట్టెలా చేసుకుంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగోండి, ఒక 4 కప్స్ అయింది తాటి గుజ్జు. ఇది రైస్ కుక్కర్ కప్తో. ఇది వచ్చేసి రైస్ రవ్వ, వరి నూక, బీప్ రవ్వ. ఇది వచ్చేసి 3 కప్స్ బెల్లము. ఓకేనా, ఇది నానబెట్టావమ్మా రవ్వ? ఎంతసేపు? అప్పుడే నేను పోసి గంట అవుతుంది. 1 అవర్ నానబెట్టుకుంటే చాలా అంట. దీన్ని మళ్ళీ 3 కలిపి ఒక అరగంట నానబెట్టి ఈ 3 మళ్ళీ మిక్స్ చేసుకోవాలంట. బెల్లము, ఈ తాటి గుజ్జు, ఈ బీప్ రవ్వ 3 కలిపి నానబెట్టుకోవాలంట. ఇప్పుడు 3 మిక్స్ చేస్తున్నారు మా అమ్మ. రవ్వ, తాటి పండు గుజ్జు, బెల్లము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు నానాలంట. ఇది పాతకాలం ఫుడ్ అండి. అవును, ఇది వరకట్లో నిప్పులు పొయ్యి మీద వేసుకుని పైన పెనం మీద అట్టేసి అట్టుపైన అరటాకేసి నిప్పులు వేసి కాల్చేవారంట. ఇప్పట్లో ఇది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ తాటికాయలు నా దగ్గర లేవు, చూపిద్దామంటే పేస్ట్ మాత్రమే ఉంది. నేను ఫోటో అయితే పెడతాను. తాటిపండు అన్నది స్టార్టింగ్లో. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది. చాలామంది మర్చిపోయారు కూడా ఈ ఫుడ్ని. ఇది మా వదిన పేస్ట్ పంపించింది. వదిన వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు చెట్లు కాయలు పేస్ట్ తీసి పంపించారు. ఇలా కలుపుకోవాలా? కలిపేసిన ఒక అరగంట నానబెట్టేసుకుని వాటర్ ఏం పోయక్కర్లేదు. అయిపోయి వాటర్ అట్లా పిండేసాం కదా, రవ్వ అంతా పిండేసాం కదా, అసలు వాటర్ అన్నది పోయకూడదు. ఓకేనా, ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. తర్వాత అట్టేసి దడలుగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, నెయ్యి వేసుకున్నాం మూకిట్లో. ఇది ఐరన్ మూకుడు అంటే కడాయి, ఐరన్ కడాయి. నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి అట్టేస్తున్నారు మా అమ్మ. పిల్లలకు కూడా పెట్టండి. కేక్ అంటే చాలా తింటున్నారు. ఈ స్వీట్స్, ఈ కేక్స్, క్రీమ్ కేక్స్ అలవాటు అయిపోయి బాగా ఈ ఫుడ్ అంతా వదిలేశారు. మా పాపకైతే మేము కేక్ అనే తినిపించాము. చాలా బాగుందమ్మా అంది. ఆల్రెడీ ఒక అట్టు వేసేసి తీసేసన్నమాట. తినిపిస్తే చాలా బాగుంది కేక్ అంటుంది. ఫస్ట్ ఇలా అయితే ఇలా వేసుకోవాలి. వేసాక ఇలా మూత పెట్టుకోవాలి. చూడండి, ఇదిగోండి మూత పెడుతున్నాను. ఓకేనా, కాలనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వండి. ఇదిగోండి తిరిగేసేసారు మా అమ్మ. ఏంటంటే లైట్గా ఇది క్యాస్ట్ ఐరన్ ముక్కుడు కదా, కొంచెం లైట్గా ఇది అంటుకుంది. ఇది వచ్చేస్తుంది చల్లారాక. యాక్చువల్లీ గోల్డెన్ కలర్లోనే ఉంటుంది ఐరన్, ప్యూర్ ఐరన్ ముక్కుడు కడాయిలో అయితే. కానీ ఇది లైట్గా తీసేస్తే వచ్చేస్తుంది తర్వాత, కాలిన తర్వాత చల్లారాక. ఓకే, ఇలా తిరిగేసి కాల్చుకోవాలి. కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు. మూత పెట్టుకోవాలి. మళ్ళీ లో ఫ్లేమ్లో కాలుతుంది. ఇక్కడ చూడండి, తాటి ముంజి రొట్టు రెడీ అయిపోయింది. కేక్ అంటారు, చాలా మెత్తగా. ఇది చాలా బాగుంది, చాలా హెల్దీ. ఇది పాతకాలం ఫుడ్ అండి. మా పాపకి కేక్ అని తినిపిస్తే చాలా బాగుందని ఇష్టంగా తిన్నది. ఇదిగోండి, పిల్లలకు కూడా పెట్టండి. చాలా మటుకు తెలిసే ఉంటుంది. తాటి ముంజ రొట్టె అంటే తాటి పండు రొట్టె అంటారు. తాటికాయ రొట్టె అంటే అమ్మ అంటున్నారు వెనకాల నుంచి. ఇదిగోండి, కేక్ అని పెడితే చాలా ఇష్టంగా తింటున్నారు. కేకులు మాత్రం ఎక్కువ పెట్టద్దు పిల్లలకి. ఇలా ఎవరికైనా తాటిపండు దొరికితే మాత్రం గుజ్జు తీసుకుని ఇలా ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్. ఇదిగో రెడీ అయిపోయింది తాటికాయ రొట్టు. చాలా బాగుంది. ఇదిగోండి, చాలా మెత్తగా. పిల్లలకి కేక్ అని తినిపిస్తుంటే మా పాప నిజంగా తిన్నదండి. కేక్ చాలా బాగుంది అమ్మ అని. ఈ కాలం పిల్లలకి ఇది ఏంటన్నది చాలా మందికి తెలియదు. ఇది పాతకాలం అంటే చాలా పాతకాలం ఫుడ్.
మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది. మొత్తం అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ముక్క చూడండి. ఆ రవ్వ బెల్లము కదా, నో షుగరు. నెయ్యి ఉంటే మాత్రం నెయ్యేసి కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మా అమ్మ నెయ్యేసే కాల్చారు దీన్ని. ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలకి అలవాటు చేయండి. ఈ కాలం పిల్లలకి ఫాస్ట్ ఫుడ్లు బాగా క్రీమ్ కేక్స్ అలవాటు అయిపోయినాయి, కానీ ఇవన్నీ తెలియదు. కానీ ఆంధ్ర సైడ్ ఏంటి, కర్ణాటక సైడ్ ఏంటి చాలామందికి తెలిసే ఉంటుంది. తాటికాయ రొట్టు అంటే తెలుస్తుంది, కానీ తెలిసిన పెద్దవాళ్ళ వరకు ఆగిపోతున్నాయి, పిల్లల వరకు అలవాటు అవ్వట్లేదు. అలవాటు చేయండి. కట్ చేస్తావా? కేక్ ఇలా కట్ అవుతుంది. సేమ్ కేక్ లాగానే మెత్తగా బాగుంది, చాలా బాగుంటుంది. ఎవరికైనా తాటికాయలు, ఇప్పుడు తాటిపళ్ళు సీజన్ ముంజులు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ ముగ్గాక కాయలు ఇలాగా ఫ్రూట్స్ దొరుకుతాయి. నా దగ్గర కాయ లేదు, అందుకే చూపించలేకపోతున్నాను. పిక్ అయితే యాడ్ చేస్తాను స్టార్టింగ్లోనే, తాటికాయ అది. ఓకేనా? ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసినందుకు మాత్రం ఏమి అవ్వదు కదా, నాకేమీ డబ్బులు వచ్చేయట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరు కూడా చూస్తారనేసి అడుగుతున్నాను అంతే. ఓకేనా? బాయ్.